హాయ్ అండి. డీ ఫ్రిడ్జ్‌లో ఇలా కుక్కర్ వాచర్లు పెట్టండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా మార్కెట్లో మనం కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఇలా కొమ్మలతో ఇస్తూ ఉంటారు. ఇలా కొమ్మలతో మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. కరివేపాకు పాడవకుండా ఉండాలంటే ఇలా కొమ్మలతో ఇలా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా వాటర్ పోసుకొని కరివేపాకుని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి 3-4 డేస్ అయినా కూడా ఇందులో చక్కగా వాటర్లో ఉంటుంది కాబట్టి వడిలిపోవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదు. ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సొరకాయలు మనం ఇలా మార్కెట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. సొరకాయ మనం అలానే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. అది లోపల అది ఏమవుతుందంటే ముదిరిపోయి వడలు పడినట్టుగా అది పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే సొరకాయని ఈ విధంగా మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఇలా సొరకాయకి అప్లై చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి పాడవకుండా అలానే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చాక్ పీస్లు ఉంటాయి కదండి, కలర్ చాక్ పీస్లు ఉంటాయి కదా మన ఇంట్లో. అలాంటి చాక్ పీస్లు ఉన్నప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గోడల మీద ఇలా గీసేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియక అక్కడ మనకి మరకల్లాగా ఇలాగా మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి. ఇలా గోడల మీద మరకలు ఇలాంటివి పెన్ని గీతలు కానీ ఇట్లాంటివి పడినప్పుడు చూడటానికి అంత నీట్గా ఉండదు కదండి. ఇలా కలర్ చాక్ పీస్ తీసుకొని ఇలా గోడల పైన ఈ విధంగా మనం రఫ్ చేసామనుకోండి, ఆ ఇంకు పడినటువంటి పెన్ని గీత అయినా లేదంటే మనకి ఏదైనా మరకలు పడినా కూడా కనిపించకుండా ఉంటుందండి. నా దగ్గర అదే కలర్ చాక్ పీస్ అయితే లేదు, మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. అదే కలర్ చాక్ పీస్తో ఈ విధంగా మనం రఫ్ చేసి దిద్దామనుకోండి, మనకి మరకలు అనేవి పెన్ని గీతలు అనేవి కనపడకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. పౌడర్ డబ్బాలు మనం యూజ్ చేసిన తర్వాత ఖాళీ డబ్బాలు పడేస్తూ ఉంటాం కదా. ఒక డబ్బాని తీసుకొని ఈ విధంగా ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ లేదంటే యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి ట్యాబ్లెట్స్ అంటే ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని ముందుగా మీకు చూపించినటువంటి ఈ ఫేస్ పౌడర్ ఖాళీ అయిపోయిన డబ్బాలో ఇలాగ ఈ పౌడర్ని పోసేసి మనం నైట్ కిచెన్ సింక్లో భోజనం చేసిన తర్వాత గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి, బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ పౌడర్ని కొంచెం ఇలా ఎక్కువగా చేసుకుని పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం నైట్ గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో కొంచెం ఈ విధంగా హోల్స్ దగ్గర ఇలా కొంచెం స్ప్రే ఇలా పౌడర్ వేసేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నెయిల్ పాలిష్లు మనం ఎక్కువగా ఆడవాళ్ళు యూజ్ చేస్తూ ఉంటాం కదండి. నెయిల్ పాలిష్లు పాడవకుండా ఎక్కువ రోజులు మనకి మన్నిక ఉండాలి అంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు మనకి అనేది ఇలా నెయిల్ పాలిష్లు పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బట్టలు తీగల మీద ఆరేసినప్పుడు ఇలా మనకి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇలా బట్టలు తీగల మీద ఆరేసినప్పుడు బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా మనం కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మనం ఈ విధంగా విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అది ఎలా అంటే నేను చెప్తున్నాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు ఇలా కుక్కర్ వాచర్లు మనం కడిగేసిన తర్వాత బయట పెట్టేస్తూ ఉంటాం. బయట పెడితే అది త్వరగా మనకి పాడైపోతూ ఉంటాయండి. అట్లా కాకుండా ఇలా క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి మనం చక్కగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలానే కుక్కర్ వాచర్లు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు మనకి అనేది ఉంటాయండి. మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, కుక్కర్ వాచర్లు పాడవకుండా ఎక్కువ రోజులు మనకి ఉంటాయి. మనం పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.